హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మన యొక్క ఫోన్ కాంటాక్ట్స్ను ఒక జీమెయిల్ ఐడి నుంచి మరొక జీమెయిల్ ఐడిలోకి ఎలా పంపించుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా మన యొక్క కాంటాక్ట్స్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 చుక్కలు ఉంటాయి చూడండి, 3 చుక్కలపై ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది. మీరు అన్నిటినీ ఒకేసారి పంపించుకోవాలనుకుంటే సెలెక్ట్ ఆల్ ప్రెస్ చేయండి, లేదా మీరు కొన్ని ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఒక్కటి పైన సెలెక్ట్ బటన్ ప్రెస్ చేసి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. అయితే అన్నిటినీ దాదాపుగా అందరం పంపించుకుంటాం కాబట్టి నేను సెలెక్ట్ ఆల్ పై ప్రెస్ చేస్తున్నా. మన కాంటాక్ట్లు అన్నీ సెలెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక ఈమెయిల్ నుంచి మరొక ఈమెయిల్కి సెండ్ చేద్దాం. ఇక్కడ నా యొక్క ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది. ఈ ఈమెయిల్ ఐడి నుంచి వేరొక ఈమెయిల్ ఐడికి ఇప్పుడు మనం సెండ్ చేద్దాం. దానికోసం ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. ఇక్కడ మూవ్ టు అనదర్ అకౌంట్ అని కనిపిస్తుంది చూడండి, దానిపైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే మనకి ఆ మొబైల్ నెంబర్స్ అనేవి మీ ఫోన్లోకి కావాలా వేరే ఈమెయిల్ ఐడిలోకి కావాలా అని ఇందులోనే ఉన్న మరొక ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. తర్వాత ఈ ఈమెయిల్ ఐడి పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే చూడండి, నా ఈ 2717 కాంటాక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వేరే ఈమెయిల్ ఐడిలోకి వెళ్తున్నాయి. ఒక మెయిల్ ఐడి నుంచి మరొక మెయిల్ ఐడిలోకి ఈ విధంగా కాంటాక్ట్స్ను మూవ్ చేయవచ్చు. ఇలా మూవ్ చేయడం వల్ల మనము ముందుగా ఉన్నటువంటి మెయిల్ ఐడిలో ఉన్నటువంటి అన్ని ఫోన్ నెంబర్లు మరొక ఈమెయిల్ ఐడిలోకి వెళ్తాయి. మొదట్లో ఉన్న ఈమెయిల్ ఐడిలో ఉండవు. మీ యొక్క కాంటాక్ట్స్ యొక్క సంఖ్యను బట్టి ఇక్కడ ఇది టైం తీసుకుంటుంది. ఇక్కడ 100% అయ్యిందంటే మీ మొబైల్ నెంబర్స్ అన్ని వేరొక మెయిల్ ఐడిలోకి వెళ్ళినట్టుగా భావించండి. తర్వాత చెక్ చేసుకోండి. ఈ ఈమెయిల్ ఐడిలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని ఈ ఫోన్లో గనక మన యొక్క ఈమెయిల్ ఐడి లేకుండా వేరే ఫోన్లో ఉన్నట్టయితే దాంట్లోకి ఎలా పంపించాలి అనేది నేను మరొక వీడియో చేస్తాను. దాన్ని చూసి చేసేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.